సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా వై జంక్షన్ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్దనున్న ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంస విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగర గౌడ సెట్టిబల్జ సంఘం గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షులు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సూరంపుడి శ్రీహరి, మార్గాని చంటిబాబు, ఇతర కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ అమలాపురం పరిశీలకురాలు జక్కంపొడి విజయలక్ష్మి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, గుడా మాజీ చైర్మన్ ఘన్నికృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, బీసీవై పార్టీ పిఎస్సి సభ్యుడు అత్తిలి రాజు, ఇతర నాయకులు కొండేటి భీమారావు, పిల్లి నిర్మల, గుమ్మడి సమర్పణరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, సానబోయిన రామారావు, చెల్లుబోయిన శ్రీనివాస్, జార్జ్ ఆంటోనీ, కడలి రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి గౌతు లచ్చన్న సేవలను కొనియాడారు. ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ పిలుపును అందుకున్న స్వాతంత్ర సమరయోధ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, హరిజనుల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ పిలుపు అందుకున్న నాయకుడు గౌతు లచ్చన్న మాత్రమేనని తెలిపారు. ఆయన స్ఫూర్తితో నేటి తరం రాజకీయ నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని బుడ్డిగ శ్రీనివాస్ వెల్లడించారు. అది గౌతు లచ్చన్నతో పాటు తమ సామాజిక వర్గాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు గేడి అన్నపూర్ణరాజు, కోశాధికారి గెద్దడ హరిబాబు, వనం శ్రీనివాస్, రేలంగి శేఖర్, సంఘం పెద్దలు కడియాల వరబాబు, శీలం గోవింద్, కొడిపొడి పార్థసారథి, అనుసూరి పద్మలత, గొర్రెల రమణ, పెంకె సురేష్, సూరంపుడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసేటువంటి అదృష్టం లభించినందుకు ఆనందపడుతూ, ముఖ్యంగా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజా జీవితాలని ప్రభావితం చేసినటువంటి నాయకుల్లో శ్రీ గౌతు లచ్చన్న గారు అగ్రగణ్యులు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో గౌతు లచ్చన్న గారు అనేటువంటి మాటని మనం గుర్తు చేసుకోవాలి. అనేక పర్యాయాలైన గాంధీ గారి పిలుపునందుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. 1932లో శాసన ఉల్లంఘన అనేటువంటి ఉద్యమం ద్వారా ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడే ఇదే రోడ్లో ఉన్నటువంటి జైల్లో, రాజమండ్రి జైల్లో 5 మాసాల పాటు ఆయన్ని ఈ జైల్లో ఉంచారు. అదేవిధంగా తర్వాత స్వాతంత్రానంతరం ఆచార్య గోగినేని రంగా గారి శిష్యుడిగా, ఆచార్య రంగా గారు, ఎన్జి రంగా గారి శిష్యుడిగా ఆయన అనేక కార్యక్రమాలని చేపట్టి రాష్ట్ర మంత్రిగా కూడా ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో, బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేయటం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారితో మాత్రమే కాకుండా హరిజనుల గురించి కూడా ప్రత్యేకంగా కృషి చేసినటువంటి నాయకుడు గౌతు లచ్చన్న గారు. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు కావాలని కోరినటువంటి నాయకుడు కూడా. ఆయన చూపించినటువంటి మార్గం చాలా గొప్పది.
రమారమి 96 సంవత్సరాలు ఆయన జీవించారు. 96 సంవత్సరాలు చివరి క్షణం వరకు కూడా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహానుభావుడు. అటువంటి స్వాతంత్ర సమరయోధుడు, ప్రజా జీవితాన్ని రంజింపజేసినటువంటి నాయకుడు గౌతు లచ్చన్న గారి విగ్రహం మన చరిత్రాత్మక రాజమండ్రిలో ఉండటం అనేది మన అందరికీ గర్వకారణం. దానికి కారణభూతులైనటువంటి సంఘం వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం ఇటు వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క విగ్రహం సరైనటువంటి స్ఫూర్తి ఇస్తుందని, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా రాజకీయాల్లో సరైనటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అవునవును, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహానుభావులందరినీ కూడా స్మరించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతిని రాష్ట్ర అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ముదాహమైనటువంటి విషయం. ఇవాళ ఆయన్ని మనం స్మరించుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమంగా రాష్ట్రం మొత్తం కూడా జరిగే విధంగా రాష్ట్ర పండుగగా దీన్ని చేసుకునేదానికి అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, అందులో భాగస్వామిని అయినందుకు నాకు కూడా ఆనందంగా ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాను. మా తాతగారు ఆయన అనుమాయి, మా తాతగారు ఆచార్య రంగా గారు వారంతా కూడా అనుమాయులు. ఆయన మా ఊర్లో బ్రహ్మాండంగా 100 ఎడ్ల జతల ఊరేగింపులు చేసేవారు. కారంచేడులోను, అదేవిధంగా మా నర్సాయపాలెం విలేజ్లోను, చిత్తూరులో కూడా ఆయన రంగా గారి కోసం కూడా త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి. రంగా గారు ఆయన కలిసికట్టుగా కృషి చేశారు, సమాజంలో ఒక స్థానికి రావడం కోసం కృషి చేశారు. నా వరకు నేను పార్టీ పెట్టిన కొత్తలో యువకుడిగా ఉన్నాను. ఆ సందర్భంలో సీట్ల పంపిణీ అప్పుడు కూడా మేము కూడా పార్టిసిపేట్ చేసాం, వారితో కూడా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్పాము, ఏ పార్టీ ఏంటి కాదు, కొత్త తరానికి అవకాశాలు కల్పించాలి, యువతరానికి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా వెనకబడ్డ బలహీన వర్గాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని నిర్ణయం చేయించినప్పుడు ఆయన ఎంతో సంతోషించి నా భుజం తట్టిన వ్యక్తి లచ్చన్న గారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం, ఆ ప్రకటించిన వేడుకల్లో సంఘీయులు, బీసీ ప్రముఖులు, మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతా ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాల వారికి కూడా సంబంధించిన వ్యక్తి. నా కుటుంబానికి అత్యంత ఆప్తులు. తరతరాలుగా అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హక్కుల కోసం పోరాడి బీసీల యొక్క అభ్యున్నత కోసం కృషి చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి రాజకీయం కూడా అంటించకూడదు. అభిమాన రీత్యా ఏదైనా ఒక రాజకీయ పార్టీలు ఉండొచ్చేమో కానీ పార్టీలకు అతీతంగా వాళ్ళని గౌరవించడం అన్నది బీసీలుగా మనందరి యొక్క కనీస బాధ్యత. ఈరోజు గర్వపడతా ఉన్నాను, ఒక గౌతు లచ్చన్న గారు కానీ, తొమ్మేటి వెంకటరెడ్డి గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గీత కులాల ఒక ఐక్యత కోసం, అభ్యున్నత కోసం వారు చేసిన సేవ అంతా ఇంత కాదు. స్మరించుకోవడం, గౌరవించడం మనందరి యొక్క బాధ్యత. ఈరోజు ఆ బాధ్యతని నిర్వర్తిస్తా ఉన్నాం. నేను పదే పదే చెప్తా ఉంటాను, లచ్చన్న గారి విగ్రహం ఇక్కడ పెట్టారు దేనికి అంటే రాజకీయ ఆధిపత్యం కోసం కాదు. ఈ గీత కులాల భవిష్యత్ తరాలకి తెలియాలి లచ్చన్న గారు అంటే ఇది. సర్దార్ అని ఎందుకు ఆయన పిలువబడతా ఉన్నారు, గీత కులాల కోసం ఏం చేశారన్నది భవిష్యత్ తరాలకి తెలియాలి. తెలియాలంటే మహనీయులు ఒక విగ్రహం పెట్టాలి, వాళ్ళని గౌరవించాలి. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా, ఒక బీసీ బిడ్డగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు. గతంలో నేను ఎప్పుడు చెప్తాను, గత ప్రభుత్వం ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, బీసీ బిడ్డలు ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. బాధ్యత లేదా? లచ్చన్న గారి అధికారికంగా ఎందుకు జయంతి చేయలేకపోయారు గత ప్రభుత్వం? తొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ఎందుకు అధికారికంగా చేయలేకపోయారు? చెయ్యకూడదు అనే వారికి ఉండుండకపోవచ్చు, అవకాశాలు సహకరించలేదు.
కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, అధికారికంగా చేస్తున్నాం, గౌరవిస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే కాదనలేదు. ఇదే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు ఈరోజు మేము అధికారికంగా చేశాం. రేపు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా లచ్చన్న గారిది కానీ తొమ్మేటి వెంకటరెడ్డి గారిది కానీ అధికారికంగా జయంతి చేసి తీరాలి. చెయ్యకపోతే ఏట కులాల బలం ఏంటి, ఆగ్రహం ఏంటి అన్నది వాళ్ళు చూస్తారు. ఇదే రాజకీయ వ్యవస్థ చేయాల్సిన కార్యక్రమాలు. ఇది మేము చేసామని చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మహనీయుల్ని గౌరవిద్దాం. పార్టీల్ని పక్కన పెట్టండి. బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలంటే రిజర్వేషన్లు కల్పించుకోవాలి. తద్వారా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. తద్వారా నీ కులానికి, నీ మతానికి ఎదుగుదలకి సహకరించాలి. ఇది మన ఆలోచన విధానం. పెద్దలు సహకరిస్తున్నారు, మంచిగా నడిపిస్తా ఉన్నారు. వారి దగ్గర అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ పెద్దరికాన్ని గౌరవిద్దాం, నిలబెడదాం. మనందరం కూడా సంఘాలకి సహకరిద్దామని రాజకీయ పార్టీలందరికీ కూడా పిలుపునిస్తూ మరొక్కసారి ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం ప్రభుత్వం తరపున జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిగా, లచ్చన్న గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిగా ఈ రోజున ఆయన్ని స్మరించుకోవడం, నివాళులు అర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, రాష్ట్రంలోని బహుజనుల ఆశాదీపం సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కల్పించిన కమిటీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సమాజంలో వెనుకబడి తరతరాలుగా అణగదొక్కబడి సరైన అవకాశాలు లేక విద్యా వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయిన బహుజనులకు ఆదర్శప్రాయుడిగా నిలిచి వారిలో చైతన్యం నింపి బహుజనులు కూడా సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం రావడం కోసం కృషి చేసిన వ్యక్తి సర్దార్ లచ్చన్న గారు. కులాలకి మతాలకు అతీతంగా రాష్ట్రంలోని అనేక వర్గాలను ఏకం చేస్తూ సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయన చేసిన కృషితోటి కొన్ని ప్రభుత్వాలకు సరైన నిర్ణయాలు తీసుకొని బహుజనులకు సమాన అవకాశాలు కల్పించి వారు కూడా సమాజంలో ఎదగడానికి అవకాశం కల్పించింది అంటే అది లచ్చన్న గారు చేసిన కృషి. ఆయన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకున్నాం, ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఇవాళ సమాజంలో 150% ఉన్న బహుజనులకు ఇంకా దక్కాల్సిన అవకాశాలు చాలా ఉన్నాయి. అవన్నీ దక్కాలి. పేదరికం తొలగాల్సి, ప్రత్యేకించి ఈ సామాజిక వర్గంలో అనేక మందికి ఇంకా సమాన అవకాశాలు రాక పేదరికంలో ఉన్నారు. బలహీన వర్గాల్లో చాలా వర్గాలు ఉన్నాయి. వారందరికీ కూడా అవకాశాలు కల్పించి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకొని విద్యా వైద్య రంగాల్లో సరైన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఇవాళ విద్యలో కూడా ముందుకు వస్తున్నారు. రామారావు గారు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఆ రోజున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి, బీసీ హాస్టల్స్ ఏర్పాటు చేసి బలహీన వర్గాలకు కూడా విద్యా అవకాశాలు కల్పించిన వ్యక్తి రామారావు గారు. లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకొని అలాంటి వ్యక్తి మాకు ఆదర్శప్రాయుడు. మేము రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి మా అందరినీ ప్రోత్సహించి మాకు ఒక గౌరవాన్ని కల్పించేదానికి మార్గదర్శకం వహించిన వ్యక్తి లచ్చన్న గారు. అలాంటి వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆదర్శంగా తీసుకుందాం. పేదరిక నిర్మూలన కోసం అందరం కూడా కృషి చేద్దామని సౌన్యంగా మనవి చేస్తూ మరొకసారి గౌతమ్ లచ్చన్న గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి జయంతికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్థానిక వైద్య సెంటర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలను అర్పించి ఆయన జయంతి ఉత్సవాన్ని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల తరఫున పోరాడినటువంటి వ్యక్తి. ఆయన మన రాజమండ్రితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆయన రాజమండ్రి జైల్లో కూడా 5 నెలల పాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన భారతదేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనిపించుకున్న ఏకైక వ్యక్తి మన గీత కులాలకు చెందినటువంటి గౌతు లచ్చన్న గారి చెందడం మనకందరికీ గర్వకారణం. కాబట్టి ఆయన జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు స్థానిక వై జంక్షన్లో సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహం వద్ద వారి 117వ జయంతి ఉత్సవాన్ని
గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే టూరిజం శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు హాజరై వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వివిధ రాజకీయ పక్షాల నుంచి అనేక మంది రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. గౌడ శెట్టిబలిజ సంఘీయులు మాత్రమే కాకుండా గౌతు లచ్చన్న గారి యొక్క అభిమానులు అశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గౌతు లచ్చన్న గారి జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారు వారి ప్రభుత్వం వారి జయంతి కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా మరి ప్రకటించి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి, రాష్ట్రాధినేతలకు కూడా మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారు బడుగు బలహీన వర్గాల కోసం రాజీ లేని పోరాటం చేయడం జరిగింది. ముందుగా స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్ర సమరంలో జైలుకి వెళ్ళినటువంటి ఉద్దండ నాయకుల వారు, తదుపరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రైతుల కష్టాలకి చెలించి రంగా గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టి రైతు బాంధవుడిగా కూడా పేరు గడించారు. తదుపరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద రాజీ లేని పోరాటం, ఆయన అధికార పక్షంలో మంత్రిగా ఉండి కూడా మరి ఈ కులాల యొక్క అభ్యున్నతి కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసిన కారణంగానే ఈరోజు ఆయన చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా మనందరి మధ్య నిలబడడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ వర్గాలలో ఇంకా ఏవైతే ప్రభుత్వాల పరంగా కానివ్వండి, వారికి సామాజికంగా, ఆర్థికంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారి అందరినీ కూడా అభ్యున్నతి కోసం రాజీ లేని కృషి చేయడమే మా అందరి ముందు ఉన్నటువంటి కర్తవ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌడ శెట్టిబలిజ, వీడిగా శ్రీశైన ఏత, ఈ 5 కులాలని ఓ ఏకతాటిపై స్వర్గీయ సర్దార్ గౌతు లక్షణ గారు ఒక తాటిపై తీసుకొచ్చి గీత కులాల వృత్తి కనుక ఈ గీత కులాల్లోనే ఒక నాయకత్వం వహించిన మహానుభావుడు ముందుకు తీసుకెళ్ళాడు. మద్యం నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించారు. నిషేధించేటప్పటికీ నా కులం నోటి దగ్గర కూడి పడగొడతారా మీరని చెప్పేసి సర్దార్ గౌతు లక్షణ గారి నిర్ణయాధ్యక్షులో కూర్చొని నాకు చచ్చిపోతాను కానీ నా కుల వృత్తిని తీస్తే ఒప్పుకోనని చెప్పేసి నిరహారదీక్షలో కూర్చుండేటప్పటికి ఆయన్ని జైల్లో పెట్టడం, ఆ జైల్లో పెట్టిన తర్వాత తన భార్య గుంటూరులో దగ్గర 70-80 వేల జనాభాతోటి మళ్ళీ ఉద్యమాలు స్థాపించి ఆవిడ కూడా నిరహారదీక్షలో కూర్చుండేటప్పటికి గవర్నమెంట్ దిగొచ్చి మీకు డిమాండ్ చేయటని అడిగారు. మా కుల వృత్తి మాకు ఇవ్వండి అని అడిగేటప్పుడు మరి అందరూ ఆల్కహాల్ చేత ఉన్నట్టుగా, మత్తు పదార్థం ఉన్నట్టుగా గవర్నమెంట్ శిస్త్రీకరించేద్దని. కానీ అది యథార్థం కాదు, బలమైన ఆహారం అది, కళ్ళులోంచి వచ్చేది, జాండీస్ తగ్గుతాయి ఈత కళ్ళు వల్ల. ఇటువంటి పదార్థాలు ఉన్నాయని ఛాలెంజ్ చేసి ఆకలికే కూడా కడుపు నింపే ఈ పదార్థం ఇదేని చెప్పేసి కావాలంటే కొండల్లోకి వెళ్ళి చూడండి, ఈ కోయోళ్ళు కొండోళ్ళు మొత్తం అందరూ కలిపి భోజనం లేకపోయినా ఆ కళ్ళు గీసుకుని తాగి బతికే జనాలు చాలామంది ఉన్నారు, కావాలంటే చూసుకోండి అని చెప్పేసి సర్దార్ గౌతు లక్షణ గారు బల్లగుద్ది నా కుటుంబానికి అన్నం పెట్టకపోతే నేను దేనికైనా సిద్ధపడతానని చెప్పేసి ఆయన శపథం చేసేటప్పటికి గవర్నమెంట్ దిగొచ్చి మళ్ళీ కళ్ళుని తిరిగి ఇవ్వడం జరిగింది. నేరన్న పేరు పెట్టి నేరా అంటే దాంట్లో ఉన్న చిన్న మొత్తని తగ్గ సున్నం, ఆ కుండ కంచుకి చిన్న సున్నం రాసి నేరా కళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులు పోయిన తర్వాత అది
అలాగా దానివల్ల సుఖం లేదు, మాకు ఇదే కావాలని చెప్పేసి మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ కొన్ని లక్షల మందికి అన్నం పెట్టిన మహానుభావుడు సర్దార్ గౌతలక్ష్మణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనం చేసుకుంటాం. నాకు సంబంధం కులస్తులు పోరాటాల్లోనే పెద్దలు అందరికంటే ఆయనతో తిరిగే సమకాలికులకి నేను కాదు. ఆయన వెనకాల చిన్న కుర్రోడిని ఎవడన్నా ఉంటే నేనే, బాగా చిన్న కుర్రోడిని. కడియాల సోమరాజు గారు ఇలాంటి పెద్దలంతా తిరిగేటప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఆయన ఉద్యమాల్లో మేము కూడా పాల్గొని, ఉద్యమాలు కాదు ఎక్కడ ఆర్దక్షల్లో కూర్చుండేవాడండి ఆయన. అవన్నీ చూస్తే ఆయన కూడా ప్రయాణం చేసి హైదరాబాద్ ఇక్కడి నుంచి కార్లు వేసుకెళ్ళటం, ఆయనతో తిరగటం చేసేటప్పటికి ఆయన ఏంటంటే మాకు నేర్పింది ఏంటంటే, మేము దేశదిమ్మర్లు అయిపోయాం, ఎందుకురా బాబు మీరు వ్యాపారాలు పాడు చేసుకుంటారో, మీ వ్యాపారం మీరు చేసుకోండి అని చెప్పేసి నన్ను సర్దార్ గౌతు లచ్చన్న గారి 117వ జయంతి సందర్భంగా రాజమండ్రి నగర ప్రముఖుల సమక్షంలో స్వతంత్ర సమరయోధులు వారికి ఘనంగా వారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఈ రోజున గౌతు లచ్చన్న గారు ఆనాడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడే ఆయన కుష్ నాయక్ పార్టీ నుండి లోక్ నాయక్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఆ మద్రాసు రాష్ట్రంలో 1952లో రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 3 పార్టీల నుంచి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు, ప్రజా పార్టీ నుంచి విశ్వనాథం గారు, అలాగే కృష్ నాయక్ లోక్ పార్టీ నుండి మన సర్దార్ గౌతు లచ్చన్న గారు అత్యంత కీలకంగా మద్రాసు రాష్ట్రం నుంచి మనకు రావాల్సిన హక్కుల కోసం ఆనాడు వీరు ఈ ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని కోస్తాంధ్ర వరకు కూడా వారు మన కోట్ల మంది ప్రజల యొక్క మాటగా నిలబడి వారు ఎన్నో ఉద్యమ పోరాటాల ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే రాజమండ్రి నగరంతోనూ కూడా అవినాభావ సంబంధం ఉంది. మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 40 రోజుల పాటు ఇక్కడ స్వతంత్ర ఉద్యమ పోరాటంలో ఆయన పాల్గొని జైలు అనుభవించిన ఘనత మన సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈయన బడుగు బలహీన వర్గాలే కాదు, పేద మధ్యతరగతి అన్ని ప్రజల తరపున కూడా ఆయన ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసి ఆయన ఎంతో ఉన్నతమైన ఖ్యాత గ్రహించారని కూడా ఈ యొక్క వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నాను. అత్తిరి రాజు, బీసీవై పార్టీ, పిఎస్సి మెంబర్, ఆంధ్రప్రదేశ్.